హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దొరబాబు ఫ్రమ్ విజయవాడ. నేను నాకున్న ఈ ఛాలెంజెస్ నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్న సందర్భంలో నేను శివకుమార్ సార్ వీడియోస్ వినటం, చూడటం కూడా జరిగింది. విన్న తర్వాత ఈ సంవత్సరం 2024 జనవరి మాసంలో సార్ ఒక క్లాసు పెట్టినప్పుడు ఆ క్లాస్‌కి మీమాంసయిజం అనే క్లాస్‌కి నేమ్ పెట్టి దాన్ని అటెండ్ అయినప్పుడు ఆ క్లాస్‌లో జరగటం జరిగింది. ఆ ఫస్ట్ రోజున ఆ క్లాస్‌లో విన్న సార్ చెప్పిన విషయాలన్నీ కూడా విని, వాటికి సంబంధించిన వాటిని కొన్నిటిని నేను చేయటానికి ప్రాక్టీస్ చేయటం అనేది స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత తర్వాత మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయి, నేను మళ్ళీ ఇంకోసారి సార్ మళ్ళీ క్లాస్ చెప్పినప్పుడు ఆ క్లాసు అటెండ్ అవ్వడం అనేది జరిగింది. ఆ క్లాస్‌లో సార్‌తో బాగా ఇంటరాక్ట్ అయ్యి, నాకున్న డౌట్స్‌ని, నాకున్న ఛాలెంజెస్‌ని సార్‌తో నేను అడిగినప్పుడు డాక్టర్ శివకుమార్ సార్ గారు చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆ విషయాలన్నిటిని కూడా తెలియచేయటం అనేది జరిగింది. తెలియజేసిన తర్వాత నేను గట్టిగా ఒక నిర్ణయం తీసుకోవాలని అని అనిపించినప్పుడు, ఆ నిర్ణయానికి సంబంధించింది ఏమిటా అని ఆలోచించినప్పుడు నాకున్న ప్యాషన్ ఏంటనేది కూడా నాకు అప్పుడు అర్థమైంది. ఆ ప్యాషన్‌కి సంబంధించి నేను కొలీగ్స్ అంటే అక్కడ డాక్టర్ శివకుమార్ సార్ గారితో ట్రైనింగ్ తీసుకున్న కొంతమంది ఫ్రెండ్స్ నేను సలహా అడిగినప్పుడు, వాళ్ళు చెప్పిన అనుభూతి, వాళ్ళు చెప్పిన విషయాలు నేను వినటం అనేది జరిగింది. వాళ్ళు చెప్పిన మాటల్లో నాకు రియాలిటీ అనేది, వాళ్ళు మాట్లాడే ఆత్మవిశ్వాసంతో మాట్లాడే విషయాలనేవి కూడా నాకు తెలియటం అనేది జరిగింది. అయన్నీ గ్రహించిన తర్వాత నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి, మళ్ళీ విజయవాడ నుంచి నేను వెంటనే నిర్ణయం తీసుకొని, నేను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్‌గా చేయటానికి నేను సుమారుగా 4 నెలలు కావస్తుంది. నేను హైదరాబాద్ వచ్చి రెంటల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ఈ రెంటల్ బిజినెస్ స్టార్ట్ చేసి 4 మంత్స్ అవుతుంది. అదే విధంగా సార్ చెప్పిన విషయంలో బేర్‌ఫుట్ వాకింగ్ అనేది మొదటిసారిగా నేను సార్ దగ్గర దాని మూలన ఆ ఫలితాలు ఎలా ఉంటాయి, ఏంటి అనేది స్వయంగా దాన్ని అనుభూతి చెంది దానికి సంబంధించిన రిజల్ట్స్ నేను పొందటం అనేది జరుగుతుంది. అదే విధంగా నాకు గోల్ సెట్టింగ్‌కి సంబంధించి ప్రతి ఒక్క వీడియోలో చాలా సార్లు 2 క్లాసుల్లో విన్నప్పుడు కూడా గోల్ సెట్టింగ్ చేసుకోండి అని చెప్పారు సారు. నేను జనవరి మాసంలో నుంచి గోల్ సెట్టింగ్ దాని మీద నేను వర్కౌట్ చేయగా అది రాయటం చాలా ఈజీ అని అనుకున్నాను. కానీ చాలా దాన్ని 3 నెలలు నాకు సమయం పట్టింది. ఇక్కడికొచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను అంతకుముందు 2 నెలలు ఇంటికాడ రాయటం అనేది జరిగింది. మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ గోల్ సెట్టింగ్‌ని మళ్ళీ రాయటం అనేది నాకు నెల రోజులు టైం తీసుకుంది. అది రాయటానికి. అది క్లియర్‌గా రాసినప్పుడు ఈ గోల్ సెట్టింగ్ రాయక ముందు నేను ఒక పెద్ద బరువుని ఎత్తి మోస్తున్నట్టుగా అనిపించేది నాకు. ఈ గోల్ సెట్టింగ్ ఎప్పుడైతే రాసిన తర్వాత దాన్ని విడమర్చి ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని భాగాలుగా చేయమని సార్ చెప్పే విధానంలో పద్ధతుంది. దాన్ని ఆ విధంగా రాసినప్పుడు 1 ఇయర్ గోలు, 2 ఇయర్ గోలు, అదే విధంగా థర్డ్ ఇయర్ గోల్, 5 ఇయర్ గోల్, 7 ఇయర్ గోల్, 10 ఇయర్ గోల్ అనేది ఎలా రాయాలి ఏంటనేది చెప్తారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని రాసినప్పుడు నేను చాలా ఫ్రీగా ఉండటం అనేది జరిగింది. అదే విధంగా సార్ చెప్తున్న విషయాలు చాలా ముక్కుసూటిగా ఉంటాయి. కొంతమందికి అవి బాధ కలిగించొచ్చేమో గానీ అది వాస్తవం. మనందరం కూడా అంటే నేను ఎక్కువ అట్రాక్ట్ అయ్యింది ఏంటంటే, సారు నిజాయితీగా మాట్లాడే విషయం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే విషయం. ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే చాలా మందికి నచ్చదు. కానీ సారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం మూలానే సార్‌కి ఆహ్, ఎగనిస్ట్‌గా కొంతమంది దాన్ని అర్థం చేసుకోక, సార్ చెప్పే పాయింట్స్ అయున్న మైక్రో లెవెల్‌లో ఉన్న ఆ చిన్న చిన్న ఆయనకున్న భావాన్ని తెలియజేసిందని అర్థం చేసుకోవడం అనేది కొంతమందికైతే అది ఇబ్బందే. కానీ దాన్ని అర్థం చేసుకుంటే గనక దాని అనుభూతిని ఖచ్చితంగా మనం పొందుతాము.
నేనైతే దానికి సంబంధించిన విషయాలు గ్రహించాను. దానికి సంబంధించింది ఆత్మవిశ్వాసంతో నేను ముందుకి నడుస్తున్నాను. అదే విధంగా నా తర్వాత ఈ ఈ విధంగా చేస్తున్న సందర్భంలో నాకున్న ఛాలెంజెస్‌కి, నేను పెట్టుకున్న గోల్స్‌కి ఖచ్చితంగా నేను నాకున్న ఆర్థిక పరిస్థితులకి, నేను మాత్రం ఉన్న పరిస్థితులకి దీని ద్వారా మాత్రం ఖచ్చితంగా నా గోల్‌ని అచీవ్‌మెంట్ కాగలననేది నాకు ఒక ఫుల్ క్లారిటీ అనేది సార్ చెప్పిన విధానాల్ని నేను ఇంప్లిమెంట్ చేసినప్పుడు దానికి సంబంధించిన విషయం అనేది నాకు తెలిసిందనమాట. దాన్ని నేను మాట్లాడే విధానం బట్టి మీకు అర్థం కావచ్చు. ఈ విషయాన్ని, ఈ సందర్భాన్ని ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఈ మధ్యల సార్ మీద చాలామంది అలిగేషన్స్ చేస్తున్నారు. ఆ చేయటం మూలాన ఇది రియాలిటీలో ఈ సందర్భంలో వాళ్ళు చేస్తున్నది ఎవరు ఆపలేము. కానీ మనం పొందిన అనుభూతిని, మనం ఏదైతే ఉన్నామో దాని వాస్తవికతని, మనం ఏదైతే చేస్తున్నామో మనం నిజంగా దాని నుంచి లాభం పొందామా లేదా అనే విషయాన్ని మనం తెలియచేయాలి. ఈ సందర్భంలో బయటకొచ్చి ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియచేయాలి అనే ఉద్దేశంతో నేను నాకు జరిగిన విషయాన్ని నేను హార్ట్‌ఫుల్‌గా నేను పొందిన అనుభూతిని నేను తెలియజేయటం జరుగుతుంది. అదే విధంగా ఈ విషయాల్లో వీటికి సంబంధించిన విషయాల్లో నాకు చాలామంది రియల్ ఎస్టేట్ మొదలుపెట్టబోయే ముందు దగ్గర నుంచి గానీ, ఇప్పటి వరకు గూడా చాలామంది నాకు చాలా సపోర్టివ్‌గా ఉండి ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేసుకోవాలని చెప్పి చాలామంది నాకు తెలియజేశారు. ఆహ్, థాంక్ యూ.